హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి, పాలకోవాతో మీ ముందుకు వచ్చాను. రెండు కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార. లీటర్ పాలు తీసుకున్నానండి. పావు సేరు గ్లాస్తో ముప్పావు పంచదార తీసుకున్నాను. బాగా స్వీట్ బాగా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఫుల్గా తీసుకోవచ్చు, కానీ పాలకోవాకి మరీ ఎక్కువ స్వీట్ అయితే పాలకోవా టేస్ట్ రాదండి బాబు. పంచదార కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు పాలు పోసేద్దాం. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి పాలు మరగటం మొదలు పెట్టాక మాత్రం పూర్తిగా తగ్గించేయాలండి. పాలు పెట్టాను. చాలా ఓపికగా చేసుకునే స్వీట్ అండి ఇది. దాని టేస్ట్ మాత్రం అమోఘం. ఇంకా చాలా టైం పడుతుంది. ఇది మరగటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. పొంగటానికి సిద్ధంగా ఉందండి. మొదలైంది. ఇంకా సిమ్లో పెట్టేద్దాం. ఈ పాలు మొత్తం మరిగి చిన్న ముద్దలా రావాలండి. చాలా టైం పడుతుంది. ఒక గంటన్నా పడుతుందండి ఇది మొత్తం కరగటానికి. దగ్గర గంట వచ్చాక షుగర్ వేద్దాం. ఈరోజు మా అన్నయ్య గారి ఇంట్లో ఉన్నానండి. ఈ రెసిపీ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను. మరుగుతున్నాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సైడ్ ఏమన్నా అలా అంటుకున్నప్పుడు కొద్దిగా తీసేస్తే మళ్ళీ ఇందులో కలిసిపోతుంది. మా మేనల్లుడికి పాలకోవా అంటే చాలా ఇష్టం అండి. మామూలుగా స్వీట్స్ హాట్స్ ఏం తిండు, కానీ పాలకోవా ఒకటి ఇష్టంగా తింటాడు. తన కోసం ఈరోజు పాలకోవా చేస్తున్నాం. అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మేము ఒకే ఊర్లో ఉంటామండి. అందుకే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాను. దగ్గరికి వచ్చాక మాత్రం కదుపుతూనే ఉండాలి.
చాలా టైం పట్టేస్తుంది దీనికి, ఓపిక్గా చేసుకోవాలి. కానీ ఆ టేస్ట్ ముందు ఇంకే స్వీట్కి ఉండదు ఆ టేస్ట్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా పెట్టాను, సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు నాకు కామెంట్స్ పెట్టండి. నాకంత ఫోన్ నాలెడ్జ్ కూడా లేదు, వీడియోలు తీయటం అది కూడా ఇదివరకు తెలీదు. మీ సలహాల కోసం చూస్తూ ఉంటాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తప్పుగా అనుకోవద్దు. ఇది దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుందండి, ఇంకా ఓ పావుగంట పడుతుంది. చెప్పినప్పుడు ప్యాన్ కూడా వేసుకోండి. ఇంకొక అరగంట అన్నా పడుతుంది అది, ఇంకొక అరగంట అన్నా పడుతుంది. అరగంట పైన పడుతుంది. ఇటు పక్కన మీకు కాఫీ పెట్టినా అయితే నాకు అలవాట్లేదు, గొడవ ఉంటుంది మీకు పొద్దున్న. ఎంత అయ్యాక వెళ్ళిందానే అవుతుంది. మరి ఎప్పుడు నీరసంగా అంటే అమ్ముకు కాఫీ కూడా కలుపుకుంటా అయిపోయి. మీరు టీ పెట్టేసాక మళ్ళీ ఒకసారి చెప్తాను. అప్పుడు పావుగంట అయిందండి. పావుగంటకి సగం అయినాయి పాలు. లీటర్ పాలు 1/2 లీటర్ అయినాయి. పూర్తిగా అయ్యేటప్పుడు గంట పడుతుంది.
ఎప్పటికప్పుడు సైడ్ది ఇలా తీసేసుకోవాలండి, దానిలో కలిసిపోతుంది అందులో వేసేసుకుంటే. ఇది నాన్ స్టిక్ అండి, తొందరగానే వచ్చేస్తుంది. ఇత్తడి పళ్ళెంలో చేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఇత్తడి పళ్ళెం లేదు, నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను. దీనిలో కూడా చాలా బాగా వస్తుంది. అసలు తెలియని వాళ్ళు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవచ్చు. ఇంకా సిమ్లో పెట్టేశానండి. ఇక్కడ నుంచి స్లోగా అవుతుంది. బాగా దగ్గరికి వచ్చాక షుగర్ వేద్దాము. దగ్గరికి రావడానికి ఇంకో పావు గంట పడుతుందండి. కొంచెం దగ్గరికి వచ్చిందండి. 1/2 లీటర్ పాలు కాస్త పావు లీటర్ అయినాయి. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాక షుగర్ వేసేద్దాం. సిమ్లో పెట్టిన మూల లేట్ అవుతుందండి. హైలో ఉంటే పాలు అంటుకుంటే ఆ స్మెల్ అస్సలు బాగోదు, టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇది దగ్గరికి రావడానికి ఇంకో 10 మినిట్స్ పడుతుంది. దగ్గరికి వచ్చేసిందండి. ఇక్కడి నుంచి కదుపుతానే ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసేస్తున్నాను. ఇంకా ఈ గ్లాస్తో తీసుకున్నాను, సేమ్ పావు సేర్ గ్లాసు, దానిలో 3/4 గ్లాసు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం పలుచగా అయిపోతుంది. టైం ఏమో ఎక్కువ పడుతుంది, మాకు సరుకు ఏమో తక్కువ కనపడుతుంది. ఆ టేస్ట్ కోసం కష్టపడి చేసుకోవటం. బయట పాలకోవలో పిండ్లు కలిపేస్తారండి. మన ఇంట్లో చేసుకున్నది ఒక్కటి తిన్నా చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. పంచదార అంతా కరిగేటప్పటికి పలుచగా అయిపోతుంది. ఇంకాని అదంతా ముద్ద కట్టడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. ఎప్పటికప్పుడు సైడ్ తీసేసుకోవాలి. ఇంకా కదుపుతానే ఉండాలి. కొంచెం అశ్రద్ధ చేసినా అడిగంటేస్తుంది. మాడిపోయిందంటే ఇంక అస్సలు టేస్ట్ అస్సలు బాగోదు. ఇది మొత్తం కరిగి దగ్గరికి రావడానికి ఇంకో పావు గంట పడుతుందండి. దగ్గరికంటే వచ్చేసిందండి. బాగా దగ్గరికంటే రావాలి, లేకపోతే బెళ్ళలు అవ్వవు. ఇది ముద్దలా అయిపోవాలి.
ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఇది ఎంత షైనింగ్, దీనిలోంచి నెయ్యి ఎంత వచ్చిందో చూడండి. పాలు మంచివి అయితే ఇలా పైకి మనకి షైనింగ్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇదిగో చూడండి ఇలా అయింది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇలాగా పెనానికి అంటుకోకుండా వస్తే అయిపోయినట్టండి. దీన్ని స్టవ్ కట్టేశాక ఏదన్నా చిన్న చెంబు కానీ ఒక గ్లాస్ కానీ ఏదన్నా పట్టుకుని దీన్ని బాగా మధ్యలో చేసినట్టుగా చెయ్యాలి. అప్పుడు బిళ్ళలు స్మూత్గా వస్తాయి. చూపిస్తాను. ఇదిగో అండి స్టవ్ కట్టేసాను. ఇదిగో చూడండి ఈ లోట, ఇలాంటి లోటాతో నేను దీన్ని బాగా ప్రెస్ చేయాలి, అంతా కలిసిపోయేలాగా ఈ ముద్దని. స్మూత్గా వచ్చేలాగా, అలా అయితే బిళ్ళలు బాగా వస్తాయి చూడటానికి అందంగా. పాలకోవ మొత్తాన్ని దీన్ని బాగా ప్రెస్ చేయాలి. టేస్ట్ బాగుంటుంది. చేతులు నెక్ పెట్టే వరకు చేయాలండి. టేస్ట్ కావాలంటే కష్టపడాలి కదా. ఇలా మసాజ్ చేయకుండా మనం బెల్లలు చేసుకుంటే కొంచెం పలుకులు పలుకులు కింద అలా ఉంటుంది, నీట్గా ఉండవు. అయిపోయిందండి. ఇది చల్లారటానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉండగా బిళ్ళలు చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత బిళ్ళలు చేసుకుందాం అండి. ఫ్రెండ్స్ చల్లారిందండి, గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉండగానే చేసుకోవాలి. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని ఉండల కింద చేసుకుని 2 ఏళ్ళతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన పాలకోబిళ్ళు వచ్చేస్తాయి. అంతేనండి, 2 ఏళ్ళతో కొంచెం ప్రెస్ చేయాలి, ఎక్కువ అవ్వండి.
అది చూడండి 2 ఏళ్ళతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. గోరువెచ్చగా ఉంటే మనం చేసే లోపల చల్లారిపోతుంది పూర్తిగా. ట్రై చేయండి కంపల్సరీగా. మీరు నాకు కామెంట్ పెడతారు ట్రై చేస్తే. 100% గ్యారంటీ ఇస్తానండి టేస్ట్ విషయంలో. చాలా బాగుంటుంది. మంచి పాలు అయితే 15-20 మధ్య పిల్లలు అవుతాయండి. కొంచెం తిప్పటం ఒకటే కష్టం, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెట్టారంటే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని. ఎంత బాగుంటాయి. లీటర్ పాలు, పావు సేరు గ్లాసులో 3/4 గ్లాస్ పంచదార వేసాను. ఇది కరెక్ట్గా సరిపడి ఉంటుందండి స్వీటు. ఇలా వేసుకుంటే మనకు పాల టేస్ట్ కూడా తెలుస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే స్వీట్గా ఉంటుంది. ట్రై చేయండి. మాకు 17 పిల్లలు అయినాయండి. అయిపోయిందండి చేయటం. గ్లాస్లో చిన్న మొక్క ఉంటే టేస్ట్ చూస్తా అద్భుతంగా ఉంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేస్తారు. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీ కామెంట్లే నాకు బూస్ట్ అండి. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ విషయంలో మాత్రం నేను 100% గ్యారెంటీ ఇస్తానండి. ట్రై చేయండి, టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ.